అన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల నుంచి మనం ఏమేం చేసామో తెలుసా మీకు? ఏం చేసాం చెప్పండి. పెన్షన్లు పెంచేశారు. పెన్షన్లు పెంచేసాం. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందా? అన్ని పుష్కలంగా చేస్తున్నారు. అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. పెన్షన్లు పెంచాం, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు, రైతు భరోసా ఇచ్చాం, 20,000 లెక్కన ఇచ్చాము పొలాలు ఉన్న వాళ్ళకి. అట్లాగే 3 సిలిండర్లు ఇస్తున్నాం. అమ్మోళ్ళంతా ఫ్రీగా ఇక్కడి నుంచి బస్సులో నెల్లూరుకి వెళ్ళొచ్చు. సో అట్లాగే మనం పాటూరులో అభివృద్ధి చేసుకున్నాం. రోడ్లు, కరెంటు అన్నీ వేయడం జరిగింది. ప్రభుత్వం ఎట్టింది మీకు? బాగుందమ్మా. బాగుందా? జగన్ ప్రభుత్వం కాదు, బాగుంది. ఓకే ఓకే. అరాజకంగా చేశాడు 5 ఏళ్ళు. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. మీరు వచ్చినాక ఇంకా ఈ జిల్లా బాగుంది. సరేనా? బాగుంది మీ ఇల్లు, ఖాళీ ప్లేసు, చెట్టు. తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టిందన్నా? బాగుందా? మీకు అన్ని పనులన్నీ జరుగుతున్నాయా? తెలుసా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమేమి చేసామని? ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఎక్కువ వచ్చింది కదా? ఎక్కువ వచ్చిందా? అంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత వస్తున్నారు మీకు? 20,000 ఎకరాకి. అదే పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎవరు లేరా? పెద్దవాళ్ళంతా ఎవరు లేరు. పిల్లలు ఉన్నారమ్మా స్కూల్కి వెళ్ళే వాళ్ళు? ఓ పెద్దవాళ్ళు అదిగో చూడండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం. సిలిండర్లు వచ్చాయా మీకు? ఫ్రీగా బస్సులో వెళ్తున్నారా? ఒక్కోసారి వెళ్తున్నావా? ఇక్కడ మనకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి చూసారా ఎప్పుడన్నా? కోవూరులో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టుందా? బాగుంది మేడం. బాగుందా? ఏమైనా వస్తున్నాయా మీకు బెనిఫిట్స్? ఏమొచ్చాయి? ఒక ఎకరా, ఆయనకి 1.5 ఎకరా ఉందా? మీకు అన్ని తెలుసా ఏమేమి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రభుత్వం ఎట్టుంది? బాగుంది మేడం. మనకి 4,000 పెన్షన్ ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు. అట్లాగే 3 సిలిండర్లు ఇస్తున్నారు. రైతన్నకి అన్నదాత సుఖీభవ ఇస్తున్నారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ మీ పాటూరులో ఇప్పటి వరకు సుమారు అన్ని పనులు చేసుకుంటే సుమారు 3 కోట్ల దాకా పెట్టినాం పాటూరులో డెవలప్మెంట్ పనులు. ఏం చేస్తారు మీరు? చదువుకుంటున్నారా లేకపోతే ఏం చదువుతున్నావు? ఇంటర్ పూర్తి అయిపోయింది. తర్వాత జాయిన్ ఇప్పుడు పూర్తయిందా? ఈ డిగ్రీ జాయిన్ అవుతావు. గవర్నమెంట్ ఎట్టింది? ఏమన్నా బాగుందా? మీకంతా ఇప్పుడు రేపు ఉద్యోగాలు వచ్చేటట్టు ఇక్కడ ఫ్యాక్టరీస్ అన్నీ వస్తున్నాయి. మీ చదువులు అయిపోయేటప్పటికి అవన్నీ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ ఇట్టే స్టేబుల్గా ఉంటే మీకంతా ఉద్యోగాలు అన్నీ వస్తాయి. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోయే తరాలు వాళ్ళ భవిష్యత్తు తరాలు వాళ్ళ కోసం ఆయన చాలా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. లోకేష్ బాబు అందరూ మనకు కూడా ఇక్కడ కొడవలూరు మండలంలో చాలా వస్తున్నాయి. మీరంతా చదువుకొని ఇక్కడ నెల్లూరులో చుట్టుపక్కల పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. లేదు వేరే ఊర్లలో కూడా అన్ని దగ్గరలో కూడా ఫ్యాక్టరీస్ అన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సరేనా?